టైప్ 2 డిస్కస్ చేద్దాము. టైప్ 2 అనేది మనకు స్పీడ్ అనేది ఇంక్రీజ్డ్ లేదా డిక్రీజ్డ్ అని ఇస్తాడు క్వశ్చన్‌లో. ఎలా ఇస్తాడు? ఇన్ ఫ్రాక్షన్‌లో లేదా పర్సెంటేజ్ ఇంక్రీజ్ లేదా ఫ్రాక్షన్ ఇంక్రీజ్‌లో ఇస్తాడు. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఇప్పటివరకు ఎవరైనా లైక్ గాని, కామెంట్ గాని చేయకపోతే ఏదో ఒక కామెంట్ అన్నా, లైక్ అన్నా చేయండి. అక్కడ మీకు హైప్ అనేది ఒకటి ఉంటుంది. హైప్ పైన క్లిక్ చేయండి. కొద్దిగా హెల్ప్ అవుతుంది మాకు కూడా. ఓకే. సో, ఇక్కడ మనకు చిన్న కాన్సెప్ట్ చెప్తాను టైప్ 2 పైన ఏందంటే, జనరల్‌గా మనకు స్పీడ్ అనేది డిస్టెన్స్ బై టైం కదా, అంతే కదా. ఇక్కడ మనకు డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ సేమ్ అవుతే స్పీడ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/t కదా, అంటే టైంకే కదా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతే టైం డిక్రీజ్ అవుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు స్పీడ్స్ రేషియో స్పీడ్ 1 స్పీడ్ 2 రేషియో మనకు 2:3 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు టైం 1 టైం 2 రేషియో ఏమవుతుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇది రివర్స్ అవుతుంది, 3:2 అవుతుంది, టైం 1 టైం 2. సో ఈ కాన్సెప్ట్ మీరు మైండ్లో ఐడియా పెట్టుకోవాలి. చాలా ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్ ఇది. డైరెక్ట్గా మనము స్టెప్ వేసుకోవచ్చు సాల్వ్ చేయకుండా. ఓకే, ఇప్పుడు దీనిపైన మనం ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 towns ఈస్ కవర్డ్ ఇన్ 7 hours and 30 minutes అట్ ద స్పీడ్ ఆఫ్ 72 km/h అంటున్నాడు. 2 towns ఉన్నాయి నాన్న. ఈ 2 towns మధ్యలో డిస్టెన్స్ అంటే 2 towns మధ్యలో డిస్టెన్స్ని 7 hours 30 minutesలో కవర్ చేశారంట ఒక వ్యక్తి. ఎంత స్పీడ్లో పోతే? స్పీడ్ 1 = 72 km/hలో పోతే ఇది మనకు టైం 1 అవుతుంది. ఓకే, మీరు ఇప్పుడు టైం 1 7 hours 30 minutes అంటే మనం అవర్లోకి కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది? 7.5 hours కదా, 7 minutes 30 minutes అంటే. ఓకే, సెకండ్ కేసులో ఏమంటున్నాడు చూడండి. ద టైమ్ సేవ్డ్ ఇఫ్ ద స్పీడ్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 25%. అంటే ఇక్కడ ఇచ్చిన స్పీడ్ కంటే ఈ స్పీడ్ పైన ఇంకో 25% స్పీడ్ని పెంచితే మనకు ఎంత టైం సేవ్ అవుతుంది? అంటే టైం అనేది తగ్గుతుంది కదా. 7 hours పట్టేది కాస్త 4 hours 5 hours పట్టవచ్చు 20% స్పీడ్ పెంచితే. అంటే అప్పుడు ఎంత టైం సేవ్ అయిందంటే ఏం చేయాలి? ఈ టైంకి ప్లస్ ఇక్కడ వచ్చిన టైంకి మధ్యలో భేదం డిఫరెన్స్ కనుక్కుంటేనే ఎంత టైం సేవ్ అయిందో తెలిసిపోతుంది కదా. అదే కాన్సెప్ట్ ఇక్కడ. ఫస్ట్ నేను మీకు కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఓకే, కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత షార్ట్ కట్ రేషియో మెథడ్ చెప్తాను మీకు. ఓకే, క్లియర్? ఫస్ట్ కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్ వినండి. మనకి ఇక్కడ టౌన్ 1కి టౌన్ 2కి మధ్యలో డిస్టెన్స్ అనేది సేమ్. డిస్టెన్స్ సేమ్ ఉంటే మీకు ఏ ఫార్ములా యూజ్ చేయమని చెప్పాను? S1 T1 = S2 T2 యూజ్ చేయమన్నా కదా. డిస్టెన్స్ సేమ్ ఉంటే డిస్టెన్స్ ఫార్ములా ఏంది? స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ డిస్టెన్స్ ఫస్ట్ కేసులో సేమ్, సెకండ్ కేసులో సేమ్. రెండు కేసులో డిస్టెన్స్ సేమ్ కాబట్టి రెండు డిస్టెన్స్ ఫార్ములాలు ఈక్వల్ చేయాలి. ఇదే కాన్సెప్ట్. స్పీడ్ 1 ఎంత ఉంది? 72. టైం 1 ఎంత ఉంది? 7.5. 7.5 అంటే 75/10 రాస్తాను. ఓకే, = స్పీడ్ 2. స్పీడ్ 2 ఏం చేస్తున్నాడు? 25% పెంచుతున్నాడు. దేనిపైన? 72 పైన. 72లో 25% ఎంత? 18, 18. సో పెంచుతున్నంటే 72 కంటే 18 పెంచుతున్నా అంటే 90 కదా. 72 + 18 సో 90 అవుతుంది సెకండ్ స్పీడ్. సెకండ్ కేసులో స్పీడ్ అనేది 90 అవుతుంది. ఓకే, ఎంత టైంలో రీచ్ అవుతారు టౌన్ 1 నుంచి టౌన్ 2కి? T2 ఫైండ్ చేద్దాం ఇప్పుడు. T2 ఫైండ్ చేయాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 9 8 జా 9 10 జా. ఓకే, 2 4 జా 2 5 జా. ఓకే, తర్వాత 5 2 జా 5 1 జా 5 5 5 జా 25. 2 1 జా ఇక్కడ 4 మిగిలింది, 2 2 జా. ఇక్కడ చూడండి 5 1 జా 5 3 జా. సో ఇక్కడ అన్ని 1లు అయిపోయినాయి. ఇక్కడ 2 మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది. 2 3 జా 6 అంటే T2 ఏమైంది? 6 hours అయింది. 6 hours అయితే ఎంత టైం సేవ్ అయినట్టు? సెకండ్ కేసులో 6 hours అయింది, ఫస్ట్ కేసులో 7.5 hours అయింది. 7.5కి 6 hours డిఫరెన్స్ ఎంత? ఎంత టైం సేవ్ అయింది? గంటన్నర సేవ్ అయింది. అంటే 1 hour 30 minutes సేవ్ అయింది. ఆప్షన్ ఉందా చూడండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు రేషియో మెథడ్ చెప్తా వినండి. మీరు ఒకటి గమనించండి. స్పీడ్ ఏమన్నాడు? 25% ఇంక్రీజ్ అయింది అన్నాడు. స్పీడ్ 25% ఇంక్రీజ్ అవుతుంది. దాని అర్థమైంది ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. 25ని 25/100 కదా. సో 25/100 అంటే ఇది 1/4 కదా. 25 1 జా 25 4 జా. ఇక్కడ ఇంక్రీజ్డ్ అన్నాడు కాబట్టి ప్లస్. అంటే ఫస్ట్ స్పీడ్ 4 ఉండేది, అంటే స్పీడ్ 1 అనేది స్పీడ్ 2 అనేది రేషియో కావాలి. ఇప్పుడు ఫస్ట్ S1 స్పీడ్ 1 4 ఉంది,
ప్లస్ 1 పార్ట్ పెరిగింది 4 పైన, అంటే 4 + 1 5 పెరిగితే మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో స్పీడ్ 2 కాస్త 5 అవుతుంది. ఫస్ట్ 4 పార్ట్స్ ఉంది స్పీడ్, 1 పార్ట్ 4 పార్ట్లో 1 పార్ట్ పెరిగిందని అర్థం, ఫ్రాక్షన్ యొక్క అర్థం 1/4 అంటే. సో 5 అయింది. మీకు ఇంతకుముందు కాన్సెప్ట్లో ఏం చెప్పాను, టైం ఒక రేషియో ఏమవుతుంది ఇప్పుడు దీనికి రివర్స్ అయితే అని చెప్పినా 5:4 అవుతుంది. ఓకే, మనల్ని ఇప్పుడు ఏం అడుగుతుండు, ఎంత టైం సేవ్ అయిందని అడుగుతున్నాడు కదా. ఫస్ట్ టైం ఎంత ఉంది, 7.5 అవర్స్ అయింది కదా. తర్వాత టైం డిఫరెన్స్ ఎన్ని యూనిట్స్ వచ్చిందో ఒకసారి చూసుకోండి. ఫస్ట్ టైం స్పీడ్ తక్కువ ఉంది, స్పీడ్ 4 ఉంది కాబట్టి టైం పెద్దగా ఉంది. సో తర్వాత స్పీడ్ పెరిగింది కాబట్టి టైం కూడా తగ్గింది. ఎంత తగ్గింది, 1 పార్ట్ తగ్గింది, 1 యూనిట్ తగ్గింది కదా. ఇక్కడ స్పీడ్ అనేది 1 యూనిట్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ టైం కూడా 1 యూనిట్ తగ్గింది. 1 యూనిట్ ఇక్కడ మనకు తగ్గింది కాబట్టి ఇక్కడ 5 యూనిట్స్కి ఫస్ట్ కేసులో టైం 1 ఎంత ఇచ్చిండు, 7.5 ఇచ్చిండు. అంటే 5 యూనిట్స్కి 7.5 అయినప్పుడు ఈ 1 యూనిట్కి ఎంతనో అంతే కదా కావాల్సింది. ఏమవుతుంది, 1 × 7.5/5 కదా. అంటే 1 × 7.5 7.5 బై 5 చేద్దాం, మనకి ఎంత వస్తుంది, 1.5 వస్తుంది. సో 1.5 అవర్స్ అంటే ఏంది, 1 hour 30 minutes కదా. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. A lady walks to her office every day from home and maintains a fixed time for the same. One day she decreases her speed by 25%. By what fraction of her usual time will she be late on that day అంటున్నాడు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఒక అమ్మాయి హోమ్ నుంచి ఆఫీస్కి డైలీ సేమ్ స్పీడ్తో వెళ్తే సేమ్ టైంకి రీచ్ అయ్యేదంట. కానీ ఒకరోజు ఏమైందంట, ఫస్ట్ ఉన్న స్పీడ్ కాస్త ఎస్ అనుకుంటే టైం కాస్త టీ అనుకుంటాను. ఇంత స్పీడ్లో అవుతే ఇంత టైంకి రీచ్ అవుతుండే జనరల్గా. కానీ ఒకరోజు ఏమైంది, ఈ స్పీడ్ అనేది ఎంత పర్సెంట్ డిక్రీజ్ చేసింది అంటున్నారు, 25% డిక్రీజ్ చేసింది. ఓకే, ఈ స్పీడ్ అనేది మనకు 25% డిక్రీజ్ చేయడం జరిగింది. అప్పుడు మనకు T2 ఫైండ్ చేయాలి. ఫస్ట్ T2 ఫైండ్ చేసి ఇక్కడ ఏం అడుగుతుండు మనల్ని అంటే, జనరల్గా ఫస్ట్ టైంకి ఈ సెకండ్ టైంకి డిఫరెన్స్ ఆఫ్ ఫ్రాక్షన్ అడుగుతున్నాడు. అంటే ఒకసారి గమనించండి, బై వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ హర్ యూజువల్ టైం విల్ షీ బి లేట్ ఆన్ దట్ డే అంటుండు. యూజువల్ టైం కంటే ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ టైం ఎక్కువ తీసుకుంటుంది అని అర్థం. ఓకే, ఫస్ట్ కాన్సెప్చువల్ మెథడ్ చెప్తా, తర్వాత షార్ట్ కట్కి వెళ్ళిపోదాం. ఓకే, మీరు ఇష్టం ఉన్నా లేకున్నా కాన్సెప్చువల్ అయితే చెప్తాను. ఓకే, సో ఎవరైనా ఇప్పటివరకు లైక్ చేయని ఉంటే ఒక లైక్ చేసుకోండి. వీడియో కామెంట్ కాడ మీకు హైప్ అని కనిపిస్తుంది, హైప్ అని నొక్కండి ప్లీజ్. సో ఇక్కడ ఫస్ట్ కాన్సెప్చువల్ మెథడ్. సో కాన్సెప్చువల్లో మనకి నేను చెప్పాను, హోమ్కి ఆఫీస్కి డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుందని చెప్పాను. హోమ్కి ఆఫీస్కి డిస్టెన్స్ అనేది సేమ్. ఫస్ట్ కేసులో డిస్టెన్స్ ఫార్ములా ఏంది, ఎస్ ఇంటూ టీ. అంటే ఫస్ట్ స్పీడ్ ఎస్ అనుకున్నాను, టైం టీ అనుకున్నాను, ఈజ్ ఈక్వల్ టు సెకండ్ కేసులో ఏమైంది, ఇక్కడ స్పీడ్ కాస్త 25% డిక్రీస్ అయ్యింది. అంటే దేంట్లో డిక్రీస్ అయింది, ఫస్ట్ ఉండే స్పీడ్ కంటే 25% డిక్రీస్ అయింది. అంటే ఈ స్పీడ్లో 25% ఫైండ్ చేసి ఫస్ట్ స్పీడ్ 2 ఏమవుతుంది మనకు, ఇనిషియల్ స్పీడ్ కంటే దీంట్లో 25%, మళ్ళీ దాంట్లో 25% డిక్రీస్ అయింది అంటున్నాడు. క్లియర్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎస్ అవుట్ సైడ్ తీస్తే, ఎస్ బయటికి తీస్తే మనకు 100 × 1 100 - 25 75 75/100 అవుతుంది. ఓకే, సింపుల్ బేసిక్ క్యాలిక్యులేషన్ ఇంటూ T2. క్లియర్. మళ్ళీ చెప్తున్నా, ఇనిషియల్ స్పీడ్ కంటే 20% తగ్గింది. అంటే ఇనిషియల్ స్పీడ్ కంటే ఈ ఇనిషియల్ స్పీడ్లో ఉండే 20% తగ్గింది, దాని అర్థం. ఎస్ కామన్ తీస్తే ఎస్ లోపల ఇక్కడ ఏం మిగులుతుంది, 1 - 25/100 మిగులుతుంది. సో 100 × 1 100, 100 - 25 75/100 అవుతుంది. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్ క్యాన్సల్ అయిపోతాయి. ఓకే, అప్పుడు ఇక్కడ 25 3s 25 4s. సో యూజువల్ టైం ఏమైంది, 3/4 ఆఫ్ T2. అంటే ఇక్కడ మనకు కావాల్సింది T2 ఏమవుతుంది, T2 ఈజ్ నథింగ్ బట్ ఇది వచ్చేస్తే రెసిప్రోకల్ అవుతుంది. అంటే 4/3 ఆఫ్ T. మీరు గమనించండి, ఫస్ట్ టైం T అనుకున్నాను, తర్వాత T2 ఎంత వచ్చింది, 4/3 ఆఫ్ T వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఫ్రాక్షన్ ఆఫ్ డిఫరెన్స్ ఎంత ఉంది, 2 మైనస్ చేయండి, 4/3 T - T. సో T కామన్ తీస్తే మనకు
4/3 -1 అవుతుంది. 4/3 -1 ఈజ్ నథింగ్ బట్ t ఇంటూ 1/3. సో ఎంత ఫ్రాక్షన్ మనకు లేట్ అయింది? 1/3 ఆఫ్ ద యూజువల్ టైం ఫ్రాక్షన్ లేట్ అయింది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ చెప్తా. షార్ట్ కట్ మెథడ్ ఏంటి? రేషియో మెథడ్. ఫస్ట్ స్పీడ్ 1 ఈస్టు స్పీడ్ 2 రేషియో కావాలి. అది కావాలంటే ఇచ్చిన ఫ్రాక్షన్ మనం ఏం చేయాలి, ఇచ్చిన పర్సంటేజ్ ఏం చేయాలి, ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. సో 25% డిక్రీజ్డ్ అంటే 25/100, డిక్రీజ్డ్ అంటే చెప్తాను 1/4. సో ఇక టోటల్గా స్పీడ్, ఫస్ట్ స్పీడ్ 4 ఉంటే డిక్రీజ్డ్ అంటే 1 డిక్రీజ్ అయింది అంటే 4 మైనస్ చేయాలి. ఇప్పుడు ఇంక్రీజ్డ్ అంటే 4 ప్లస్ చేయాలి, డిక్రీజ్డ్ కాబట్టి 1 చేయాలి. 4:3 అవుతుంది. సెకండ్ స్పీడ్ 3 అయింది, 1 యూనిట్ తగ్గింది. ఇప్పుడు టైం రేషియో ఏమవుతుంది? టైం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ కాబట్టి 3:4 అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా మనకు టైం అనేది సెకండ్ కేసులో టైం అనేది 1 యూనిట్ ఇంక్రీజ్ అయింది. 1 యూనిట్ ఇంక్రీజ్ అయింది. యూజువల్ టైం ఎంత ఉంది? 3. ఇంక్రీజ్ అయిన యూనిట్ ఎంత? 1. అంటే 3 యూనిట్స్కి టైం టీ అనుకుంటే, ఇనిషియల్ టైం టీ అనుకుంటే, ఓకే, 1 యూనిట్కి ఎంత అవుతుంది? సో ఇక్కడ మనం ఇది ఎక్స్ అనుకుంటే 3 ఇంటూ ఎక్స్ 3x, 1 ఇంటూ టీ. సో మనకి ఇక్కడ కావాల్సింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ టీ అవుతుంది. 3 ఇటు సైడ్ వస్తాయి అంటే ఫ్రాక్షన్ ఏమొచ్చింది? 1/3 ఆఫ్ టీ అంటే యూజువల్ టైం. ఓకే, ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. మూవింగ్ అట్ 6/7 ఆఫ్ ఇట్స్ యూజువల్ స్పీడ్, ఏ బస్ ఈజ్ 20 minutes లేట్. వాట్ ఈజ్ ఇట్స్ యూజువల్ టైమ్ టు కవర్ ద జర్నీ? సో ఇనిషియల్ స్పీడ్ కంటే 6/7 ఆఫ్ ఇట్స్ స్పీడ్ వెళ్తే 20 minutes లేట్గా రీచ్ అయ్యారంట. యూజువల్గా ఉన్న స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. యూజువల్ టైం ఎంత అని అడుగుతున్నాడు దాన్ని కవర్ చేయడానికి. అంటే జనరల్గా ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, 2 ప్లేసెస్ ఉన్నాయి అనుకోండి, ఏబి. సో ఏ నుంచి బికి చేరుకోవడానికి ఫస్ట్ S1 ఈజ్ ఈక్వల్ టు ఎస్, T1 ఈజ్ ఈక్వల్ టు టీ. సెకండ్ కేసులో ఏమంటున్నారు? యూజువల్ స్పీడ్ కంటే 6/7 ఆఫ్ యూజువల్ స్పీడ్ వెళ్తే 20 minutes లేట్ అవుతారంట. అంటే T2 ఏమవుతుంది? దీనికంటే 20 minutes ఎక్స్ట్రా తీసుకుంటుంది. T+20 రాసుకోవచ్చు కదా, ఇది మనకు కాన్సెప్ట్. సో ఇక్కడ ఏం ఫైండ్ చేయమంటున్నాడు? వాట్ ఈజ్ ఇట్స్ యూజువల్ టైం అంటే టీ ఫైండ్ చేయాలి మనం. ఇది కాన్సెప్ట్ ఫస్ట్. ఓకే, సో కాన్సెప్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సేమ్ మళ్ళీ ఏ నుంచి బికి డిస్టెన్స్ సేమే ఉంటుంది కదా మనకు, కదా, సేమ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? S ఇంటూ టీ, డిస్టెన్స్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది? 6/7 ఆఫ్ ఎస్, ఓకే, ఇంటూ T2 ఏమైంది? T+20 అయింది, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఎస్ క్యాన్సల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ టీ మిగిలింది. టీ ఈజ్ ఈక్వల్ టు మీరు ఇక్కడ 6/7 ఉంది కదా, 6/7 ఇంటూ T+20 ఉంది కదా. ఇంకా సింపుల్ క్యాలిక్యులేషన్, మనకు ఆల్జిబ్రా టైప్ వచ్చింది ఇక్కడ. 7 ఇంటూ టీ 70, 60 లోపల మల్టిప్లై చేయండి, 60 + 120. సో ఈ 60 ఇటు సైడ్ వచ్చేస్తే -60, 70 - 60 1t. సో టీ ఈక్వల్ టు 120. సో 120 minutes. ఇది ఎందుకు మినిట్స్? అక్కడ మనకు 20 minutes లేట్ అన్నాడు, మినిట్స్లో ఇచ్చాడు 20 minutes అన్నది కాబట్టి 120 minutes అంటే ఎంత టైము? 2 hours. సో మనకి ఇనిషియల్ టైం ఎంత వచ్చింది? టీ అనేది 2 hours వచ్చింది. ఏ ఆప్షన్లో ఉంది చూడండి, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం ఏం చేద్దాము? షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. ఇక్కడ మీరు గమనించండి, ఇది S2 అనేది 6/7 ఆఫ్ S1 కదా, S1 కదా S అంటే. ఇక్కడ నుంచి మనకు S1:S2 ఏమొస్తుంది? S1:S2 అంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ S2 ఇక్కడ కిందికి తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఈ ఫ్రాక్షన్ ఇటు సైడ్ తీసుకెళ్తే 7/6 అవుతుంది. అంటే S1/S2 అనేది 7/6 అంటే 7:6 అయింది, అంతే కదా, 7:6. మళ్ళీ T1:T2 ఏమవుతుంది? ఎంత అవుతుంది? 6:7 అవుతుంది. మీరు అక్కడ గమనించండి, ఇక్కడ టైం అనేది ఇంక్రీజ్ అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? డిఫరెన్స్ ఎంత ఇచ్చిండు? 20 minutes. అంటే 1 యూనిట్కి 20 minutes ఇచ్చిండు, ఇంక్రీజ్ అయింది. కానీ మనకు యూజువల్ టైం ఎంత ఉంది? 6. T1 కదా, 6 units ఉంది. సో 6 unitsకి ఎంత? 6 unitsకి ఎంత? 6 × 20 120 minutes. 120 minutes అంటే ఎంత? మళ్ళీ 2 hours. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజధాని ఎక్స్ప్రెస్ లీవ్స్ ఢిల్లీ స్టేషన్
1.5 hour late and increases its speed by 10% and reached Patna on scheduled time. Find usual time taken by train to reach Patna from Delhi. సిచ్యువేషన్ నేను చెప్తాను కాన్సెప్చువల్గా. మనకు 2 స్టేషన్స్ ఉన్నాయి, ఏ అండ్ బి. ఓకే, సో ఫస్ట్ కేసులో జనరల్గా ట్రైన్ తీసుకోవాల్సిన టైము టీ టైము, ఎందుకు ఏ నుంచి బికి పోవడానికి, ఎంత స్పీడ్లో, ఎస్ అనే స్పీడ్లో. ఓకే, సెకండ్ కేసులో ఏమంటున్నాడు మనకు, మీరు బాగా గమనించండి, 1.5 hour లేట్గా బయలుదేరిందంట ట్రైన్. బయలుదేరినప్పటికీ అది కరెక్ట్ షెడ్యూల్ టైంలోనే రీచ్ అయ్యింది. ఎందుకు? 10% స్పీడ్ ఇంక్రీజ్ చేసారు కాబట్టి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఒకసారి మీరు గమనించండి కాన్సెప్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 6 PM స్టార్ట్ అవుతే, ట్రైన్ అనేది 6 PM స్టార్ట్ అవుతే జనరల్గా 10 PM రీచ్ అయింది అనుకోండి. అంటే ఎన్ని అవర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి? 6 to 10, 7, 8, 9, 10, 4 hours. ఇక్కడ 4 hours. తర్వాత 6 PM స్టార్ట్ అవ్వాల్సింది 1.5 hour లేట్ అయింది. లేట్ అయిందంటే దాని అర్థం ఏంటి? 7:30 PM స్టార్ట్ అయితే అది రీచ్ అయింది ఎప్పుడు? 10 PM. ఎందుకంటే ఇక్కడ స్పీడ్ ఇంక్రీజ్ చేసిండు. అంటే ఇక్కడ ఎన్ని అవర్స్ అయింది? ఇక్కడ చూడండి, మీరు గమనించండి. 7:30 to మనకు 10 అంటే 8:30, 9:30, 10 అంటే 2.5 hours. 2.5 hours అయింది. అంటే ఇక్కడ టైంని T4 hours అనుకుంటే ఇక్కడ T2 ఏమవుతుంది? పైన తీసుకున్న టైం కంటే 1.5 hours లేట్ అన్నాడు కాబట్టి 1.5 అంటే ఏంది? 1.2 hours కదా. 1.2 1.5 hour అంటే ఎంత? 1.5 hour అంటే 3/2 hours కదా, అంతే కదా 1.5 అంటే. సో 3/2 తీసుకోవాలి ఫ్రాక్షన్లో. తర్వాత ఇక్కడ స్పీడ్ ఏమన్నాడు? స్పీడ్ 2ని దీనికంటే 10% ఇంక్రీజ్ చేసిందంట. అంటే ఎస్ కంటే ఎస్లో ఒక 10% అంటే 10/100 ఇంక్రీజ్ చేసిండు. అంటే ఇక్కడ ఎస్ కామన్ తీస్తే ఇదేమవుతుంది? 110/100 అంటే 11/10 అవుతుంది. 110/100 అంటే 0 క్యాన్సిల్ అయ్యి 11/10. ఇప్పుడు మనకు ఏ నుంచి బికి డిస్టెన్స్ సేమ్ కదా. ఇప్పుడు సిచ్యువేషన్స్ మనం డ్రా చేసుకుందాం, ఫార్ములా రాసుకుందాం. పైన ఎస్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎస్ అంటే ఎస్ ఇంటూ 11/10 ఇంటూ T2 అంటే T మైనస్ 3/2. ఓకే, ఒకసారి గమనించండి, ఎస్ క్యాన్సిల్ చేయండి. ఈ 10 ఇంటూ T ఇక్కడ రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు 11T లోపల మల్టిప్లై చేయండి. 11T మైనస్ 33/2 అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఒకటి గమనించండి, ఈ 11T ఇటు సైడ్ తీసుకురండి, ఈ 10T ఇటు సైడ్ తీసుకురండి, మైనస్ 10T అవుతుంది. మైనస్ 32/2ని ఇటు సైడ్ తీసుకురండి. సో ప్లస్ 33/2 అవుతుంది. ఇదేమవుతుంది? 11T మైనస్ 10T T అవుతుంది. సో T అనేది 33/2. 33/2 అంటే మీరు డివైడ్ చేయండి నార్మల్గా. 2 16 32, రిమైండర్ 1. సో 16 1/2 అవర్స్ వస్తుంది. సో ఏ ఆప్షన్లో ఉంది? అది ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు రేషియో మెథడ్లో సాల్వ్ చేద్దాం. రేషియో మెథడ్ ఎలా సాల్వ్ చేస్తాం? స్పీడ్ అనేది మనకు 10% ఇంక్రీజ్ చేసిందంటే 10% అంటే దాని వాల్యూ ఏంటి? 10/100 కదా. సో 10/100 అంటే ఈజ్ నథింగ్ బట్ 1/10 కదా. సో ఇంక్రీజ్డ్ కాబట్టి ఫస్ట్ జనరల్ స్పీడ్ 1 ఈజ్ టు స్పీడ్ 2 ఏమవుతుంది? ఫస్ట్ స్పీడ్ 1 ఏమో డినామినేటర్ వాల్యూ అవుతుంది. ఇంక్రీజ్డ్ అన్నాడు కాబట్టి 10 + 1 చేయాలి, 11 అవుతుంది. అప్పుడు T1 ఈజ్ టు T2 ఏమవుతుంది? 11:10 అవుతుంది. సో మనకు అక్కడ అడుగుతుంది ఏంది? యూజువల్ టైం అడుగుతుండు. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ 1 యూనిట్ ఉంది. ఎంత ఉంది? 1 యూనిట్. సో 1 యూనిట్కి డిఫరెన్స్ మనకు లేట్ ఎంత అయింది? 1.5 hours అయింది కదా. మరి యూజువల్ టైం ఎంత ఉంది? 11. మరి 11కి ఎంత? 11 యూనిట్స్కి ఎంత? 11 × 1.5 కదా. సో 11 × 15/10 చేస్తే అయిపోతుంది కదా. 5 2 5 3 సో 11 3 33/2. సో 33/2 అంటే మళ్ళీ ఇదే కదా మనకు వచ్చింది. సో 16 1/2 hours. A train reduced its speed by 2/5 of its usual speed and reached certain destination 3 hours late. Find present time taken by train to reach destination అంటున్నాడు. ఇక్కడ నేను మీకు రెడ్యూస్డ్ గురించి మాట్లాడతా. ఇంతకుముందు 11th క్వశ్చన్లో టైమ్స్ అన్నాడు, 6/7 టైమ్స్ అన్నాడు. అంటే అక్కడ మూవింగ్ అట్ 6/7 ఆఫ్ ఇనిషియల్ స్పీడ్, అంటే S2 అనేది 6/7 ఆఫ్ S1 రాసుకుందాం. కానీ ఇక్కడ
ట్రైన్ రెడ్యూస్డ్ అన్నాడు. రెడ్యూస్డ్ అంటే ఇక్కడ మైనస్, అంటే దాని మీనింగ్ ఏంటి? S1 స్పీడ్ S1 అనుకుంటే S2 ఏమవుతుంది? S1లో రెడ్యూస్ చేసిండు. ఎంత రెడ్యూస్ చేసిండు? 2/5 ఆఫ్ అదే వాల్యూ రెడ్యూస్ చేసిండు. రెడ్యూస్డ్ అంటే మైనస్ తీసుకోవాలి. ఇది 11th క్వశ్చన్ మీరు ఒకసారి చదవండి. ఈ విధంగా ఎందుకు తీసుకున్నాం అనేది మీకు అర్థమవుతుంది. మూవింగ్ అట్ స్పీడ్ అంటే మూవింగ్ అట్ 6/7 ఆఫ్ స్పీడ్ 1, ఆ విధంగా ఇది తీసుకోవాలి. ఓకే, కానీ ఇక్కడ రెడ్యూస్డ్ అంటే మనం మైనస్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో కాన్సెప్చువల్గా చెప్తాను దీన్ని. ఓకే, ఫస్ట్ AB అనుకుందాం. ఓకే, ఫస్ట్ టైం T1T అనుకుంటే స్పీడ్ 1 S అనుకుందాం. తర్వాత ఏమైంది? స్పీడ్ని ఈ S2 స్పీడ్ని S స్పీడ్లో 2/5 రెడ్యూస్ చేశారు. 2/5 ఆఫ్ వాట్? ఇనిషియల్ స్పీడే రెడ్యూస్ చేశారు. T2 అనేది ఏమైంది? T+3 అయింది. ఎందుకంటే 3 అవర్స్ లేట్, ఉన్నదానికంటే 3 అవర్స్ లేట్. మనకేం ఫైండ్ చేయమన్నాడు? ఫైండ్ ప్రజెంట్ టైం అంటుండు. అంటే ప్రజెంట్గా ట్రైన్ ఎలా వెళ్తుంది? 2/5 ఆఫ్ స్పీడ్ తగ్గించుకొని వెళ్తుంది. అంటే ప్రజెంట్ టైం అనేది ఇది T2 ఫైండ్ చేయాలి మనం. T2 ఫైండ్ చేయాలంటే మనకు T+3 ఫార్ములా, అంటే T కావాలి ఫస్ట్. సో T కావాలంటే ఏ విధంగా ఫైండ్ చేస్తాం? సేమ్ కాన్సెప్ట్ అప్లై చేయండి. 2 ప్లేసెస్ మధ్యలో డిస్టెన్స్ సేమ్ ఉంటుంది. సో D1 ఫార్ములా S ఇంటూ T, D2 ఫార్ములా ఇక్కడ చూడండి S కామన్ తీస్తే ఇది 3/5 అవుతుంది. ఎందుకంటే 1 - 2/5 3/5 కాబట్టి. సో S ఇంటూ 3/5 ఇంటూ అది T+3 అవుతుంది. ఓకే, ఇక్కడ మనం S క్యాన్సల్ చేద్దాం. 5 ఇంటూ T 5T ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ T 3T. 3 3 9. ఓకే, 2T ఈక్వల్ టు 9 అవుతుంది. T ఈక్వల్ టు 9/2 అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఏంది? T2 అంటే T+3, అంటే ఈ Tకి +3 చేయాలి, అప్పుడు మనకు T2 వస్తుంది. దిస్ ఇంప్లాయిస్ T2 ఈజ్ ఈక్వల్ టు 9/2T + 3 ఎంత అవుతుంది మనకు? 15/2 అవుతుంది. సో 15/2 అంటే జనరల్గా డివిజన్ చేస్తే 2 7s 14, రిమైండర్ 1. సో మిక్సర్ ఫ్రాక్షన్ రాస్తే 7 1/2 అవర్స్. ఓకే, ఆప్షన్లో ఉందా చూడండి, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు రేషియో మెథడ్ చూడండి. రేషియో మెథడ్ అంటే 2/5 రెడ్యూస్ చేసిరంటే ఇనిషియల్ స్పీడ్ మనము 1 అనుకుంటే 2/5 దీంట్లో రెడ్యూస్ చేసిరంటే సెకండ్ స్పీడ్ ఏమవుతుంది? 3/5 అవుతుంది. ఓకే, 3/5 అవుతుంది. అంటే S2 ఈజ్ ఈక్వల్ టు 3/5 టైమ్స్ ఆఫ్ S1 అవుతుంది. అది అంతే కదా, రెడ్యూస్ చేసిరంటే. అప్పుడు ఇక్కడ S1:S2 ఏమవుతుంది? రెసిప్రోకల్ రేషియో అవుతుంది, అంటే 5:3 అవుతుంది. 5:3. మళ్ళీ T1:T2 ఏమవుతుంది? సింపుల్, ఇంకా మీరు టకాటక వెళ్ళాలి. ఇంకా 3:5. ఇక్కడ మనకి ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. 2 పార్ట్స్ డిఫరెన్స్ ఎంత అన్నాడు? 3 అవర్స్ లేట్ అన్నాడు. 3 అవర్స్. కానీ ఇనిషియల్ టైం అంటే ప్రజెంట్ టైం. ప్రజెంట్ టైం అంటే ఇది ఇదే కదా, ప్రజెంట్ టైం అంటే ఇదే కదా ఇక్కడ తీసుకున్న T2. సో 5 అంటే 5 పార్ట్స్కి ఎంత? క్వశ్చన్ మార్క్. సో 5 3 15/2 అంతే కదా, ఇదే వస్తుంది మళ్ళీ. ఓకే, 7.5 అవర్స్. క్లియర్? శతాబ్ది ఎక్స్ప్రెస్ లెఫ్ట్ ఢిల్లీ 40 minutes లేట్. మళ్ళీ 40 minutes లేట్గా ట్రైన్ స్టార్ట్ అయింది. ఆఫ్టర్ కవరింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఇట్ ఇంక్రీజ్ ఇట్ స్పీడ్ యూజువల్ స్పీడ్ బై 1/6 ఆఫ్ ఒరిజినల్ స్పీడ్ అండ్ రీచ్డ్ చండీగఢ్ ఆన్ షెడ్యూల్డ్ టైమ్. ఫైండ్ యూజువల్ టైమ్ టేకెన్ బై శతాబ్ది ఎక్స్ప్రెస్ టు కవర్ కంప్లీట్ జర్నీ అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఢిల్లీ టు చండీగఢ్ ఒక ట్రైన్ వెళ్ళాలి. సో ఆ ట్రైన్ అనేది మనకు 40 minutes లేట్గా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పటికీ అనుకున్న టైంలో వెళ్ళాలి అంటే హాఫ్ ఆఫ్ డిస్టెన్స్ అయినాక, ఇది D/2 ఇది D/2 అంటే మొత్తం D అనుకుంటే, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అయినాక తన ఒరిజినల్ స్పీడ్ అండ్ యూజువల్ స్పీడ్ అనేది 1/6 ఆఫ్ ఒరిజినల్ స్పీడ్ 1/6 ఆఫ్ ఒరిజినల్ స్పీడ్ టైమ్స్ 1/6 ఆఫ్ టైమ్స్ ఇంక్రీజ్ చేశారు. ఇంక్రీజ్ చేసింది కాబట్టి అది కరెక్ట్ టైంలో రీచ్ అయింది. ఓకే, కరెక్ట్ టైంలో రీచ్ అయింది. మీరు గమనించండి, దీని గురించి మర్చిపోండి. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా సేమ్ డిస్టెన్సే కదా, D/2. ఇక్కడ నుంచి ఇక్కడ D/2 ఉంటే ఫస్ట్ కేసులో ఇప్పుడు మనకు కాన్సెప్చువల్ మెథడ్స్ అర్థమైపోయింది. రేషియో మెథడ్ చూద్దాం. ఇక్కడ చూడండి, యూజువల్ స్పీడ్ ఈక్వల్ టు 1/6 ఇంటూ ఒరిజినల్ స్పీడ్ కదా. మనకి ఇక్కడ S1:S2 ఏమవుతుంది? జనరల్గా
1/6 అంటే ఇంక్రీజ్డ్ కాబట్టి మనకు ఫస్ట్ 6 అనుకుంటే సెకండ్ 7 అవుతుంది అంతే కదా. 6:7 ఇది యూజువల్ స్పీడ్ అవుతుంది జనరల్గా బేస్లో ఉండేది, డినామినేటర్ ఉండేది. ఇంక్రీజ్డ్ అన్నాడు కాబట్టి మనకు +1 చేయాలి 7 అయింది. అప్పుడు T1:T2 ఏమవుతుంది, T1:T2 7:6 అవుతుంది. ఇక్కడ ఎన్ని పార్ట్స్, 1 పార్ట్. ఓకే, 1 పార్ట్కి ఎంత లేట్ అవుతుంది అంటుండు, 1 పార్ట్కి 40 మినిట్స్. 1 పార్ట్కి 40 మినిట్స్ లేట్గా బయలుదేరితే మనకి అడుగుతుంది ఏంది, ఫైండ్ యూజువల్ టైం అంటుండు. సో యూజువల్ టైం అంటే మనకు 7 కదా. సో 7కి ఎంత, 7 × 40 అవుతుంది. సో 7 4 జా 28, సో 280. కానీ ఇదేంటి, ఈ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్కి మాత్రమే, ఎందుకంటే ఈ స్పీడ్ అనేది హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్కే కదా. మరి మిగతా హాఫ్ మనము కూడా సేమ్ ఉంటుంది కదా. సో మిగతా హాఫ్ ఎంత ఉంటుంది, 280 కదా. సో 2 టైమ్స్ చేయండి. సో 280 + 280 ఈజ్ నథింగ్ బట్ 560 కదా. A car takes 50 minutes to cover a certain distance at a speed of 54 km/h. ఏ నుంచి బికి ఒక డిస్టెన్స్ ఉంది, ఆ డిస్టెన్స్ కవర్ చేయడానికి 50 మినిట్స్ తీసుకుంటుంది, అంటే 50/60 అవర్స్. ఎంత స్పీడ్లో వెళ్తే, ఇది టీ, ఇది S1, 54 km/hలో వెళ్తే. ఓకే, బాగానే ఉంది. తర్వాత ఏమంటున్నాడు, if the speed is increased by 25%, then how long will it take to cover 3/4 of the same distance అంటున్నాడు. సో ఇక్కడ ఒకవేళ స్పీడ్ అనేది 25% ఇంక్రీజ్ అవుతే, స్పీడ్ అనేది దీనికంటే 25% అంటే దాని మీనింగ్ ఏంటి, 54 కంటే ప్లస్ దీంట్లో 25%, 25/100 × 54 ఇంక్రీజ్ అవుతే 3/4 ఆఫ్ డిస్టెన్స్, ఈ మొత్తం డి డిస్టెన్స్ డి అనుకుంటే ఇందులో 3/4 ఆఫ్ డిస్టెన్స్ ఎంత టైంలో కవర్ చేస్తుంది అని అడుగుతున్నాడు. దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఫస్ట్ మనము ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ డిస్టెన్స్ పైన డిపెండ్ అయి ఉంది కాబట్టి మనకు ఫస్ట్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. డిస్టెన్స్ ఫైండ్ చేయాలంటే మనకు ఫస్ట్ కేసులో స్పీడ్ ఉంది, టైం ఉంది. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫార్ములా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, అంతేనా లేదా. సో స్పీడ్ ఎంత, 54, 54 × 50/60, 50/60. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 0 0 క్యాన్సల్, 6 1 జా 6 9 జా, సో 9 5 జా 45. సో 45 కిలోమీటర్సే కదా డిస్టెన్స్, 45 కిలోమీటర్స్ వచ్చింది. సో డి అనేది 45 కిలోమీటర్స్. మళ్ళీ ఇక్కడ 3/4 ఆఫ్ ద డిస్టెన్స్ ఎంత అవుతుంది, 3/4 × 45. సో ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఒకవేళ ఈ స్పీడ్లో వెళ్తే, ఇప్పుడు ఈ స్పీడ్ ఎంత అవుతుంది మనకు జనరల్గా, 25 1 జా 25 4 జా. ఇక్కడ మనకి ఏమవుతుంది జనరల్గా, 2 2 జా 4, 2 2 జా 4, 14 2 7 జా, 2 1 జా 2 1 జా, 2 3 జా 6 5. సో 13.5 అంటే 54 + 13.5 ఎంత, 67.5. అంటే స్పీడ్ 67.5 అయింది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది డిస్టెన్స్, ఇది డిస్టెన్స్, ఇది స్పీడ్, మనకు టైం కావాలి అంతే కదా. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడే కదా. సో 67, సారీ డిస్టెన్స్ ఎంత, 3 × 3/4 × 45 డివైడెడ్ బై 67.5ని 67/10, 675/10 రాస్తాను. ఓకే, ఇక్కడ మీరు గమనించండి, 5 9 జా, ఈ న్యూమరేటర్లో ఎంత అవుతుంది, 5 1 జా 5, 17 అంటే 5 3 జా 15, సో 2 25, 5 5 జా 25. ఓకే, తర్వాత ఇంకేదైనా టేబుల్ వెళ్తుందా చూడండి, ఇక్కడ 130, 9 3 జా 27, 27/4, కింద 135/10 ఉంది, దాని రెసిప్రోకల్ రాస్తే 10/135 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ చూడండి, 2 2 జా 2, 5 జా. ఓకే, సో 5 1 జా 5 2 జా 10, 5 7 జా 27, 27 క్యాన్సల్. సో మనకు 1/2 అవర్స్, 1/2 అవర్స్ మిగిలింది, ఇక్కడ 1 ఇక్కడ 2 మిగిలింది. సో 1/2 అవర్స్ అంటే ఎంత, 30 మినిట్సే కదా. సో 30 మినిట్స్లో 3/4 ఆఫ్ ద డిస్టెన్స్ కవర్ చేస్తారు. కాన్సెప్చువల్గా క్లియర్ ఉంటే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 cars run to a place at the speeds of 45 and 55 km/h respectively. If the second car takes 40 minutes less than the first car for the journey,
దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద జర్నీ అంటున్నాడు. ఏం లేదండి, ఇక్కడ 2 కార్స్ ఇస్తుండు, కార్ 1, కార్ 2. కార్ 1 ఒక స్పీడ్ ఎంత ఇస్తుంది మనకు జనరల్‌గా 45 km/h, 45 km/h. కార్ 2 స్పీడ్ ఏమో మనకి ఎంత ఇస్తున్నాడు జనరల్‌గా 55 km/h, 55 km/h. సో ఇక్కడ ఇది స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ కార్ ఏమంటుండు 40 మినిట్స్ తొందరగా వెళ్తుందంట, 40 మినిట్స్ లెస్. ఓకే, తొందరగా వెళ్తుంది. తొందరగా వెళ్తున్నప్పుడు మనకేం కావాలి, యూజువల్ టైం ఏందని అడుగుతున్నాడు. సో యూజువల్ టైం అంటే ఇదే కదా, 40 మినిట్స్ తొందరగా వెళ్ళకుండా ఈ స్పీడ్లో పోతే ఎంత టైంలో పోతుంది, అది యూజువల్ టైం. ఇది స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా వెళ్తుంది. ఓకే, సో ఫస్ట్ మనకు స్పీడ్స్ రేషియో ఇచ్చిండు, స్పీడ్ 1 / స్పీడ్ 2 = 45:55. ఓకే, 45 అన్న, 45:55. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ఇది 5 9s 5 11s, సో 9:11 అప్డేటెడ్ రేషియో. అప్పుడు T1 T2 ఏమవుతుంది, 11:9 అవుతుంది. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, యూజువల్ టైం. అంటే ఫస్ట్ టైం అంటే ఇదే కదా, 11 టైమ్స్, ఇది స్పీడ్ 9 టైమ్స్. సో 11కి 9కి డిఫరెన్స్ ఎంత, 2 యూనిట్స్. సో 2 యూనిట్స్కి ఎంత డిలే అన్నాడు, 40 మినిట్స్ అన్నాడు. 2 యూనిట్స్కి 40 మినిట్స్ అవుతే మనకు 11 యూనిట్స్ ఉంది ఇక్కడ. సో 11 యూనిట్స్ అనేది ఎంత, మనకు 11 ఇక్కడ 2 1s 2 20s చేసుకోండి, 11 × 20 220 అవుతుంది, 220 యూనిట్స్. 220 మినిట్సా, మినిట్స్లో అన్నాడా, వాట్ ఈస్ దట్, km/40 మినిట్స్ అన్నమాట మినిట్స్. సో 220 మినిట్స్ ఇట్స్ యూజువల్ టైం. కానీ మనకు మీరు గమనిస్తే ఆప్షన్లో జర్నీ ఇన్ కిలోమీటర్ అడుగుతున్నాడు కదా, జర్నీ ఇన్ కిలోమీటర్ అడుగుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి అంటే డిస్టెన్స్ అడుగుతున్నాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద. ఇక్కడ మనకు టైం వచ్చింది, ఓకే, నేను కూడా గమనించలేదు, టైం వచ్చింది కానీ మనకు డిస్టెన్స్ జర్నీ లెంత్ అంటే డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ ఫ్రమ్ A to B. ఓకే, ఆ డిస్టెన్స్ కావాలంటే ఏంది జనరల్గా, వాట్ ఈస్ ద ఫార్ములా, స్పీడ్ ఇంటూ టైం. సో మనకు స్పీడ్ ఎంత ఉంది, ఫస్ట్ యూజువల్ టైం ఎంత ఉంది, 45 ఉంది. అంతేగా, స్పీడ్ 45 ఇచ్చింది ఫస్ట్ కార్ది 45. యూజువల్ స్పీడ్ అంటే ఇదే కదా, మనం యూజువల్ టైం ఫైండ్ చేసినాం, యూజువల్ స్పీడ్ తీసుకోవాలి. ఇంటూ టైం ఎంత వచ్చింది, 220 మినిట్స్, కానీ అవర్స్లో కావాలి, 220/60. ఓకే, క్యాన్సల్. మనకేమవుతుంది ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 2 3s 2 11s 3 1s 3 1s 3 5s. సో మనకు 15 11s 165 వస్తుంది. సో డిస్టెన్స్ ఈక్వల్ టు 165 కిలోమీటర్స్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనకు ఏమన్నాడు క్వశ్చన్లో లాస్ట్లో, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద జర్నీ అన్నాడు. సో లెంత్ ఆఫ్ ద జర్నీ అంటే బేసికల్గా కారు 45 కిలోమీటర్స్ వెళ్తేనే కరెక్ట్ టైంలో రీచ్ అవుతుంది. కానీ సెకండ్ కార్ ఏం చేసింది, ఒక 10 km/h స్పీడ్ ఎక్కువ పెంచుకున్నది, 40 మినిట్స్ తొందరగా పోయింది. కానీ అక్కడ ఏం అడుగుతుండో, యూజువల్ టైం. ఒకవేళ 45 కిలోమీటర్స్లో వెళ్తే అది ఎంత టైంలో వెళ్ళుండొచ్చు, ఎంత టైం, 220 మినిట్స్. ఓకే, కానీ మనకేం అడుగుతున్నాడు, డిస్టెన్స్, ఒక జర్నీ లెంత్ అడుగుతున్నాడు. సో డిస్టెన్స్ అంటే యూజువల్ స్పీడ్ ఇంటూ యూజువల్ టైం. యూజువల్ స్పీడ్ 45, యూజువల్ టైం 220 మినిట్స్. 220 మినిట్స్ బై 60 చేస్తే అవర్స్లో వస్తుంది. ఓకే, ఇఫ్ ఎ ట్రైన్ రెడ్యూస్ ఇట్స్ స్పీడ్ ఫ్రమ్ 70 km/h to 62 km/h. ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ 70 km/h ఉండే, తర్వాత తగ్గించింది, ఎంతకు తగ్గించింది, 62 km/h, 8 km/h తగ్గించింది. తగ్గించినప్పుడు ఏమైంది అక్కడ, ఇట్ వుడ్ రీచ్ సర్టన్ డిస్టెన్స్ 1 అవర్ లేట్. సో తగ్గించడం వలన 1 అవర్ లేట్గా రీచ్ అవుతుంది, 1 అవర్ లేట్గా రీచ్ అవుతుంది. ఓకే, ఫైండ్ ది డిస్టెన్స్ కవర్డ్ బై ద ట్రైన్ అంటుండు, కిలోమీటర్లు అడిగిండు. సో సేమ్ అండి, ఏముంది, స్పీడ్స్ రేషియో ఏంది, 70:62. టైం రేషియో ఏమవుతుంది, 60:70 అవుతుంది, 62:70 అవుతుంది. సో ఇప్పుడు మనము నార్మల్గా ఇదేమవుతుంది, 2 3s 2 1s. ఓకే, ఇదేమవుతుంది మనకు జనరల్గా 2 35s. సో 31:35 ఇస్ ద రేషియో ఆఫ్ టైం. ఇదేమవుతుంది, 35:31 అవుతుంది. సో మనకి ఏం అడిగిండు, వాట్ ఈస్ ది ఏమంటుండు, లెంత్, జర్నీ యొక్క డిస్టెన్స్. సో యూజువల్ స్పీడే తీసుకోవాలి, ఇంతకుముందు క్వశ్చన్ లాగా. సో మనకి ఇక్కడ ఎన్ని పార్ట్స్, 4 పార్ట్స్. 4 పార్ట్స్కి 1 అవర్ అన్నాడు, 4 పార్ట్స్కి 1 అవర్ అన్నాడు. మనకు యూజువల్ కావాలి. సో యూజువల్ అంటే ఎంత, 31 పార్ట్సే కదా. సో 31 పార్ట్స్కి ఎన్ని అవర్స్ టైం కావాలి. సో 31/4, 31 × 1 1/4, ఇది టైము. ఓకే, స్పీడ్ ఎంత ఉంది, 70 ఉంది ఫస్ట్ది.
సో డిస్టెన్స్ అంటే ఏంది, స్పీడ్ ఇంటూ డిస్టెన్స్. సో 70 ఇంటూ 31/4. 2 2 2, 35. సో 2 1 2, 15.5. సో ఈ రెండు మల్టిప్లై చేయండి, మీకు డిస్టెన్స్ అనేది 542.5 కిలోమీటర్ వస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. A certain distance is covered by a person at a certain speed. Okay. If another person covers 25% of the distance in triple the time, the ratio of the speed of the first person to that of the second person అంటున్నాడు. ఇక్కడ ఏమంటుండే, సర్టన్ డిస్టెన్స్ ఇస్ కవర్డ్ బై ఎ పర్సన్ టు సర్టన్ స్పీడ్. ఫస్ట్ పర్సన్ అనుకుందాం, పర్సన్ 1 ఒక డీటెయిల్స్ రాద్దాం మనం. సో ఏమంటుండో, ఒక సర్టన్ డిస్టెన్స్ని ఒక సర్టన్ స్పీడ్లో కవర్ చేసిండు. సో డిస్టెన్స్ డి అనుకుంటా ఫస్ట్ పర్సన్ది, అండ్ సెకండ్ D1 అనుకుంటాను, అండ్ స్పీడ్ ఏమో S1 అనుకుంటాను. పర్సన్ 2 ఏం చేసిండంటే, ఒకసారి చూడండి, పర్సన్ 2 ఏం చేసిండంటే, ఇఫ్ అనదర్ పర్సన్ కవర్స్ 25% ఆఫ్ ద డిస్టెన్స్ ఇన్ ట్రిపుల్ ద టైమ్ అంటుండు. అంటే ఇది T1 అనుకుందాం. సో D1 అనే డిస్టెన్స్ని స్పీడ్ 1 స్పీడ్లో పోతే T1 టైంలో రీచ్ అవుతుండు. కానీ ఇక్కడ 25% ఆఫ్ ద డిస్టెన్స్ అన్నాడు. 25% ఆఫ్ ద డిస్టెన్స్ అంటే 1/4 ఆఫ్ ద డిస్టెన్స్ D1. సో ట్రిపుల్ ద టైమ్ రీచ్డ్ బై ట్రిపుల్ ద టైమ్ అంటే 3 టైమ్స్ తీసుకుండంట. 3 T1 తీసుకున్నాడు. ఓకే, ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ టు ద సెకండ్ పర్సన్ అంటున్నాడు. సో ఇక్కడ ఈ కేసులో స్పీడ్ ఫార్ములా, ఫస్ట్ కేసులో స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ 1 బై టైమ్ 1. ఓకే, ఇక్కడ ఈ వేలో స్పీడ్ 2 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ 1/4 D1 బై 3T తీసుకోవాలి, 3T1. ఓకే, రేషియో అడుగుతుంది రెండింటికి రేషియో అంటే డివైడ్ చేయండి, D1 బై T1 డివైడెడ్ బై 1/4 D1 ఇంటూ డివైడ్ బై 3T1. D1 క్యాన్సల్, న్యూమరేటర్లో డినామినేటర్ T1 క్యాన్సల్. సో పైన 1 మిగిలింది, కింద 1/4, మళ్ళీ డినామినేటర్లో 3 ఉంది, ఇప్పుడు మీకు ఇక్కడ గమనిస్తే, ఇక్కడ ఈ 3 అనేది పైకి వెళ్తే ఏమవుతుంది, ఇది న్యూమరేటర్. ఓకే, ఇది డినామినేటర్, మళ్ళీ 3 అనేది న్యూమరేటర్ ఉంది, అంటే దీనికి మల్టిప్లికేషన్కి వెళ్తుంది. సో 1/12 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇది న్యూమరేటర్, ఇది 1 రాసి దీని మల్టిప్లికేషన్గా రాసుకుంటే ఇది రెసిప్రోకల్ అవుతుంది, 12/1 అవుతుంది. సో మనకు రేషియో ఏమైంది, 12:1 వచ్చింది, అంతే కదా. సో స్పీడ్స్ రేషియో 12:1. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్.